పత్రికా సోదరులకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ప్రజా వ్యతిరేకత చవి చూస్తున్న వైఎస్ఆర్సీపీ ఓటమి భయంతో ఈరోజు ఏదో రకంగా మళ్ళీ ఎన్నికల్లో గెలవాలని అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు పూనుతూ ఈనాడు ప్రభుత్వ ఖజానా నుండి నెలకు 5,000 రూపాయలు చొప్పున సుమారుగా 2,40,000 మంది వార్డు గ్రామ వాలంటీర్లని నియమించుకున్న ప్రభుత్వం ఇది కేవలం వాలంటీర్లు అన్నవాళ్ళు ప్రభుత్వ పథకాలు తెలియపరచడానికి, అదే రకంగా వారికి అందే పథకాలని అందించడానికి పెట్టినట్టుగా మరి వ్యవహరించి ఈనాడు వాలంటీర్ల ద్వారా పూర్తి సమాచారాన్ని పార్టీ పరంగా రప్పించుకొని ఎన్నికల్లో గెలవటానికి వీరిని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా వారిని వాడుకుంటున్న సందర్భాలు గత స్థానిక సంస్థల్లో చూసాం. దాని మీద కూడా పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాం. ఇది అప్రజాస్వామికం, ప్రభుత్వ ధనంతో మరి వాలంటీర్ల వ్యవస్థను పెట్టి వారికి మరి పనులు అప్పచెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమాల ప్రచారం చేసుకోవటానికి, అదే రకంగా వైఎస్ఆర్సీపీకి ఓటేయమని వారిని ప్రభావితం చేయడానికి, మీరు గనక వైఎస్ఆర్సీపీకి ఓటైపోతే ఏవైతే పథకాలు ప్రభుత్వ పరంగా అందుతున్నాయో ఆ పథకాలని రద్దు చేస్తాం, మీకు అందకుండా చేస్తామని చెప్పే స్థాయిలో ఈరోజు వార్డు వాలంటీర్లు గ్రామ వాలంటీర్లు వ్యవహరిస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం. ఈనాడు ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలి ఎవరిని ఎన్నుకోకూడదు అనే శాసించే స్థితిలో ఈనాడు వాలంటీర్లని మరి తీసుకొచ్చారంటే ఈ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా దుశ్చర్యకి ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడానికి ఈనాడు పూనుకున్నారో ఈనాడు అర్థమవుతుంది. ఇప్పుడు ఎన్నికల వేడి రాచుకుంటున్న తరుణంలో ఈ వాలంటీర్ల ద్వారా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. మొన్ననే ఒక మా అచ్చెన్నాయుడు గారు వెళ్ళి దీని గురించి చెప్పారు. ఈ వాలంటీర్లు ఎక్కడెక్కడ ఏ రకంగా వారు ఎన్నికల్లో పాలు పంచుకుంటున్నారు, మరి పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు అనేది రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా వెళ్ళి మరి ఎన్నికల అధికారికి ముఖ్య అధికారికి చెప్పి రావడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా ఈ వాలంటీర్లు యథేచ్ఛకంగా ఇష్టారాజ్యంగా ఈ ప్రభుత్వం అండ చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రాబల్యాన్ని మరి వారు ఆసరాగా చేసుకుని స్థానిక నాయకులు వాళ్ళు ధైర్యం ఉసుగొలుపుతున్నారు. మీరు చేయండి, మీ అండగా ఉంటాం, ఎవరు మిమ్మల్ని ఏం చేయరు అన్నట్టుగా వాళ్ళ ద్వారా ఈనాడు మరి ఓటర్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి మళ్ళీ ఎన్నికల అధికారి దగ్గరికి వెళ్తున్నాం, ఎన్నికల అధికారి గారికి ఫిర్యాదు చేయబోతున్నాం. ఈనాడు కుప్పంలో వాలంటీర్లు మరి అక్కడ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అక్కడ స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులతో తిరిగి ప్రచారం చేస్తున్నారు, వాళ్ళని మరి ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే రకంగా ఉరవకొండలో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఉరవకొండ ప్రాంతంలో ఉన్న మరి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ పాల్గొని ఆ కార్యక్రమంలో అక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేశారంటే ఏ రకంగా ఈ వ్యవస్థ దుర్వినియోగం అవుతుందో ఇక్కడ అర్థమవుతుందనే విషయాన్ని కూడా ప్రజలు గమనించవలసిందిగా మనవి చేస్తున్నా. అదే రకంగా రాయదుర్గంలో కూడా అదే రకంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వాడుకుంటున్నారు. ఈరోజు పాతపట్నం మరి రెడ్డి